సమంత ఫోటోగ్రాఫర్ల రచ్చ. అయితే రీసెంట్‌గా సమంత ముంబైలోని ఒక జిమ్ నుంచి బయటకొచ్చిన తర్వాత ఫోటోగ్రాఫర్లందరూ కూడా తమ మీద పడి ఫోటోలు తీస్తున్నారని చెప్పేసి వాళ్ళ మీద తీవ్రంగా సీరియస్ అయిన సమంత అక్కడి నుంచి కార్‌లో హుటాహుటిన వెళ్ళిపోయింది. సో దాని గురించి సోషల్ మీడియాలో అప్పటినుంచి కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు. ఒక హీరోయిన్ హోదాలో ఉండి మీరు ఈ విధంగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. అండ్ వాళ్ళందరూ కూడా ఫోటోలు తీస్తున్నారు. నేను ఏ విధంగా ఉన్నానని అప్పుడు మీకు అనిపించాలి. ఓకే, జిమ్‌లో వర్కౌట్ చేశారు, బయటికి వచ్చారు ఓకే. బట్ బయటికి వచ్చేటప్పుడు మీరైతే జిమ్‌లో ఏదైతే డ్రెస్ వేసుకున్నారో దాన్ని కవర్ చేసుకోవడానికి మరొక డ్రెస్ వేసుకుంటే బాగుంటుంది. అండ్ హీరోయిన్‌గా మీరు ఎక్స్‌పోజ్ చేయాలనుకుంటారు, ప్రేక్షకులుగా వాళ్ళు ఫోటోలు తీయాలనుకుంటారు. అందులో తప్పేమీ లేదు. ఒకవేళ తప్పు ఉంది అనుకుంటే ఇద్దరిది కూడా తప్పు ఉంది. సో ఖచ్చితంగా దాన్ని మీరు కూడా అంగీకరించాలని సమంత గారిని కూడా చాలామంది నెటిజన్లు కామెంట్లు పెడుతూ ఉన్నారు. అయితే గతంలో ఇదేమి ఇక్కడ హీరోయిన్‌లకి కొత్తేమి కాదు. హీరోలు కావచ్చు, హీరోయిన్‌లు కావచ్చు, వాళ్ళు రెస్టారెంట్‌లకు కానీ, ఎక్కడైనా ప్లేయింగ్ చేయడానికి కానీ, లేకపోతే బయటికి సరదాగా వచ్చినప్పుడు కానీ ఖచ్చితంగా చాలా మంది కూడా ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీస్తూనే ఉంటారు, వాటిని అప్లోడ్ చేస్తూనే ఉంటారు. ఇది సర్వసాధారణంగా జరుగుతుంది. అయితే ఇప్పుడు ఇది ఏమి కొత్త కాదు సమంత గారికి. గతంలో కూడా చాలా హీరోయిన్స్‌కి చాలా సందర్భాల్లో జరిగాయి. అయితే దీన్ని కొంతమంది ఏమంటారంటే పాపరాజీ అనే విధంగా కూడా పిలుస్తూ ఉంటారంట. అయితే గతంలో కూడా ప్రియమణి ఇలాంటి ఇష్యూ గురించి చాలా సంచలనమైనటువంటి కామెంట్స్ కూడా చేసింది. కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు బాలీవుడ్ సైడ్ వాళ్ళందరూ కూడా ఇది ఎక్కువగా జరుగుతుంది. సో అక్కడ వాళ్ళు దీన్ని పాపరాజీ అని కూడా అంటూ ఉంటారు. దీనికి మీనింగ్ ఏంటంటే హీరోయిన్లు కానీ హీరోలు కానీ బయటికి వచ్చినప్పుడు, అంటే అది రెస్టారెంట్ కావచ్చు, జిమ్ కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, వాళ్ళు వెళ్ళినప్పుడు విపరీతంగా అందరూ కూడా ఫోటోగ్రాఫర్లు వచ్చి వాళ్ళ ఫోటోల్ని క్యాప్చర్ చేస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో అవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇక్కడ ఇష్యూ ఏంటంటే వాళ్ళు ప్రైవేట్గా బయటికి వెళ్ళినప్పుడు ఫోటోగ్రాఫర్లకి ఇన్ఫర్మేషన్ ఎవరు ఇస్తారు, ఎవరు వచ్చి ఫోటోలు తీస్తారు అనే విధంగా తను అడిగింది. సో దానికి రీజన్ ఏంటనేది కూడా ప్రియమణి గారు చెప్పారు. ఎవరైతే సెలబ్రిటీస్ బయటికి వస్తారో వాళ్ళే స్వయంగా కావాలని ఫోటోగ్రాఫర్లకు చెప్పి వాళ్ళ గురించి వాళ్ళు తెలియజేయడానికి ఈ విధంగా చేస్తారు. ఆ ఫోటోగ్రాఫర్లకి సెలబ్రిటీస్ మనీ కూడా ఇస్తారు. దానికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ కూడా నా దగ్గర ఉన్నాయని చెప్పేసి ప్రియమణి గారు చెప్పారు. సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే సమంత కూడా అదే విధంగా చేసిందా? రీసెంట్గా బాలీవుడ్ సైడ్ ఎక్కువగా తను సినిమాల్లో ఎక్కువగా పాల్గొనడం కావచ్చు, లేకపోతే వెబ్ సిరీస్ చేయడం కావచ్చు, బాలీవుడ్ సైడ్ వాళ్ళ డైరెక్టర్లతో కనిపించడం కావచ్చు. సో అందుకోసమని సమంత కూడా అదే విధంగా చేసిందా? డబ్బులు ఇచ్చి మరి తనే ఫోటోగ్రాఫర్ని పిలిపించుకొని తనే సీరియస్ అయిందా? అంటే తన గురించి ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి, ఎక్కువగా ఎక్స్పోజ్ చేయడానికి, తను ఇంకా ఫేమ్, అంటే తనకు ఆల్రెడీ ఫేమ్ ఉంది ఓకే, బట్ ఎక్కువగా బజ్ లేదు కాబట్టి ఇంకా బజ్ క్రియేట్ చేసుకోవడానికి సమంత చేస్తుందా అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో మాట్లాడుకుంటారు. మరి మీ అభిప్రాయం ఏంటో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి.